ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 5 గంటలుగా మాజీ మంత్రి హరీష్ రావును విచారిస్తోంది సిట్ బృందం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు స్టేట్మెంట్స్ ఆధారంగా హరీష్ రావును సిట్ ప్రశ్నిస్తోంది. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టుగా సమాచారం. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సిట్ ఆరోపిస్తోంది. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, చట్టాలను కావచ్చు, ఇవి కూడా పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ లీగల్ సెల్గా మేము అడగడానికి వచ్చినాం. మేము డీసీపీ గారితో పర్మిషన్ తీసుకుంటామంటున్నారు, కానీ పోలీసులు కూడా సహకరిస్తట్లేదు. ఒక మాజీ మంత్రికి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ పోలీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎవరు కూడా చట్టానికి అతీతం కాదు. ప్రభుత్వాలు వాళ్ళు ఉండొచ్చు, పోవచ్చు, ఎవరైనా కూడా చట్టాలను ఫాలో అప్ కావాల్సిందే. దానికోసమే ఇప్పుడు పోలీసులను అడగడానికి వచ్చినాం. ఎగ్జాక్ట్లీ ఒక సాక్షిగా 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి వ్యక్తి ఒక సాక్షిని విచారిస్తున్నప్పుడు ఇంత బలగాలు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు, ఇంత ఒక సినిమా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వాలకు వాళ్ళు చేసేటువంటి పనులను డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటివి సృష్టిస్తారు కావచ్చు. కానీ ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క పోలీస్ వ్యవస్థపై ఉంది. కానీ పోలీసులు ఏమాత్రం వేటిని కూడా పట్టించుకోకుండా ఏకపక్షాన ఒక మామూలు వ్యక్తి కన్నా హీనంగా ఇవాళ హరీష్ రావు గారిని విచారిస్తూ ఉన్నారు. కనీసం లీగల్ టీం కన్నా చెప్పాలి కదా. నోటీస్ ఇచ్చినప్పటికీ రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి ఉదయం 11 గంటలకు విచారణ ఈ రూల్స్ అసలు ఇంత ఖచ్చితంగా ఇంత కఠినంగా ఎందుకున్నారు అంటే అది కన్వీనియంట్. 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు టైం ఇవ్వాల్సి ఉండే, కానీ మరి పోలీసులు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఏకపక్షాన డైరెక్ట్గా నిన్న రాత్రి ఇచ్చిండ్రు, మార్నింగ్ రావాలన్నారు. దీన్ని బట్టి ఒక వేధింపుల కేసు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. హరీష్ రావు గారిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వేధించాలని ప్రధాన ఉద్దేశంతో నోటీస్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, పోలీసులకు నోటీస్ ఇచ్చే అర్హత ఉన్నప్పుడు, రైట్ ఉన్నప్పుడు ఇవాళ దాన్ని ప్రొటెస్ట్ చేసేటువంటి రైట్ కూడా అక్యూజ్డ్కి ఉంది, విట్నెస్కి ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి ఆ యొక్క హక్కును ఇవాళ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా, న్యాయవాదులుగా మాపై ఉంది. కాబట్టి ఇవాళ మేము పిఎస్కి వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకోవడానికి హరీష్ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారిని విచారిస్తున్నటువంటి క్రమంలో వారికి ఉండేటువంటి హక్కులను కూడా భంగం కలగకుండా విచారణ జరగాలి. గంటల కొద్ది విచారిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవనివ్వట్లేదు, వారి న్యాయవాదులను కలవనివ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇప్పుడు దానిపైనే మా న్యాయవాద బృందం కూడా ప్రశ్నిస్తూ ఉంది. పోలీసు ఉపనేతగా ఆయన ఉన్నారు, 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇవాళ చేసేటువంటి ఖచ్చితంగా ఇప్పుడు ఒక 7 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి, అనేక సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారి అడుగు జాడల్లో ఈ తెలంగాణ కోసం శ్రమించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ప్రభుత్వం ఏ విధమైనటువంటి మోసాలు చేస్తుందో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, వారి కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవాళ బయట ప్రపంచానికి తీసుకొచ్చింది. కాబట్టి ఒక కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇవాళ హరీష్ రావుకు అక్రమంగా రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారి రమ్మని చెప్పడం, ఇది దుర్మార్గం. అన్యాయంగా ఇవాళ హరీష్ రావు గారిని వేధిస్తూ ఉన్నారు. ఆయన వేధించినా కూడా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. సేమ్ సిమిలర్ దీని ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఎఫ్ఐఆర్ కేవలం సాక్షిగా పెంచి ఏ విధంగా విచారిస్తారు, ఏ విధంగా చేస్తారు అంటే అలిగేషన్స్ ఒక్కటే. ఇప్పుడు ఒకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్, ఒకే కంప్లైంట్ మీద 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే 10 కేసులు నమోదు చేసింది. ఇవాళ యాక్చువల్గా 3 కేసులు నమోదైనాయి పంజగుట్టలో. కేసులు ఎన్ని అయినా కూడా అలిగేషన్ మాత్రం ఒక్కటే కదా. ఆ ఒక్క దాంట్లో ఒక కేసులో ఇతనికి సంబంధం లేదు, ఆ శాఖకు మంత్రి కాదు, పోలీస్ వింగ్లో పనిచేయడం లేదు. ఇది 2 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి కేసులో 2 సంవత్సరాలుగా ఒక తెలుగు సీరియల్ లాగా దీన్ని సాగదీస్తూ ఉంటూ ఇప్పటికి కూడా హరీష్ రావు గారి మీద హైకోర్టు కాజ్ చేసింది, సుప్రీంకోర్టు కాజ్ చేసింది. అయినా కూడా మళ్ళీ అలాంటి సేమ్ అలిగేషన్ తోటి ఇవాళ విచారణ పేరుతో పిలుస్తున్నారంటే ప్రజలకు అర్థమైపోతా ఉంది. ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి ఏ విధంగా ఉందనేది అర్థమైపోతా ఉంది. పోలీసులు ఏ విధంగా వాడుకుంటా ఉన్నారు. అదే మేము మా టీం కూడా, మా లీగల్ టీం అందరూ మాట్లాడుతూ ఉన్నారు. డీసీపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఉండేటువంటి రైట్, వారి ఒక విట్నెస్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీసులు గంటల కొద్ది విచారిస్తున్నటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను, న్యాయవాదులను
విచారించాల్సిన సమక్షంలో విచారించాలి. కనీసం ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా. దానికోసమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఫాలో కంటే అడుగుతా ఉన్నాం. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కదా, ఈ సందర్భంగా లీగల్ గా ఏది ఇవ్వాలి పక్కపాటి ఖచ్చితంగా అనుమతించాల్సిందే కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు జనరల్గా ఒక విట్నెస్ను విచారించడానికి 1 గంట 2 గంటలు టైం సరిపోతుంది. దాదాపు 5-6 గంటలు టైం అవుతుంది. ఇంకా ఎంత టైం అవుతుందో కూడా తెలియకుంటుంది. కాబట్టి ఆ విషయం చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం. పోలీసుల నుండి నో రెస్పాన్స్ ఫ్రమ్ కన్సర్న్ ఐఓస్ అయితే దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. అందుకే మేము డీసీపీ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కేటీఆర్ గారిని కూడా ఇక్కడే చేశారు, తర్వాత లాయర్లను అనుమతించారు. ఇప్పుడు అసలు హరీష్ రావు గారిని అసలే అనుమతించారు లాయర్ని. ఏమనుకుంటున్నారు? అంటే కేటీఆర్నైనా ఇవాళ హరీష్ రావు గారినైనా ఎవరినైనా కూడా వారి ఉద్దేశం ఓన్లీ ఒక భయభ్రాంతులకు గురి చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో దాన్ని లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశమే ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నట్టుగా ఉంది తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఇప్పుడు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు లాయర్తో మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది? ఇంకా ఎన్ని గంటల్లో ఇంకో 2 గంటలు పడుతుంది, ఇంకా 3 గంటలు పడుతుంది అని చెప్పడానికి పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మేము విచారణకు అడ్డుకోవట్లేదు, విచారణకు కాదనట్లేదు. హరీష్ రావు గారు కూడా రాత్రి ఇస్తే మార్నింగ్ వచ్చిండు, విచారణకు సహకరిస్తూ ఉన్నారు. వారి న్యాయవాదులుగా మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్గా ఇంకా ఎంత టైం పడుతుంది? అతని పరిస్థితి ఎట్లుంది? కనీసం భోజనం చేశారా లేదా? ఎట్లా కండిషన్ ఎట్లా ఉంది అనేది చూడడానికి కూడా ఇవాళ అనుమతి ఇచ్చట్లేదు. మరి మా లీగల్ టీం ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడుతున్నాం. 5 గంటలుగా మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి విజువల్స్ కూడా చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, ఆల్మోస్ట్ 5 గంటల నుంచి హరీష్ రావు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది నుంచి ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన విట్నెస్ గా హాజరయ్యారా, అక్యూజ్డ్ గా ఉన్నారా అనేది ఒక ప్రశ్న. ఈ సిట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉదయం 11 గంటలకు విచారణ హాజరైనటువంటి హరీష్ రావును దాదాపు 5 గంటలుగా కూడా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం జూబ్లీ పిఎస్ ఎదుట కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. హరీష్ రావుకు సంబంధించినటువంటి న్యాయవాదులు లోపలికి వెళ్ళడానికి మమ్మల్ని అలో చేయాలంటూ కూడా పోలీసులతో వాగ్వివాదం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం హరీష్ రావును మాత్రమే పోలీసులు అనుమతించారు. సో దీంతో ఉదయం పూట విచారణకు ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన తరఫున న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. సో ఇప్పుడు న్యాయవాదులను అనుమతించాలి. కేవలం ఆయన ఒక అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గతంలో 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం శాసనసభ సభ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తిని కేవలం అడ్వకేట్ల సహాయం లేకుండా ఆ విధంగా ఎలా విచారిస్తారు? ఇది అయితే ఆయనకు సంబంధించినటువంటి హక్కుల ఉల్లంఘన అనేటువంటిది న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని అనుమతించాలి. 5 గంటలుగా కూడా విచారణ చేస్తున్నారు. మరి విచారణ సందర్భంగా పోలీసులు హరీష్ రావును ఎటువంటి ఒత్తిడి చేస్తున్నారు, ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యం కావచ్చు, ఇవన్నిటి మేము చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆయనకు మేము సహకరించాల్సి ఉంటుంది. కానీ విచారణ పేరుతో కేవలం హరీష్ రావును ఒక్కడిని లోపలికి ఆ విధంగా అనుమతించారు, మమ్మల్ని అనుమతించలేదు. మమ్మల్ని కూడా లోపలికి అనుమతిస్తే హరీష్ రావుకు లోపల మద్దతుగా ఉంటాము అనేటువంటిది న్యాయవాదులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక వ్యక్తికి విచారణ సందర్భంలో న్యాయవాదుల సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది, ఆ హక్కు ఉంటుంది. మరి ఆ హక్కును పోలీసులు హరిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ న్యాయవాదుల నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్. ఉదయం నుంచి దాదాపు ఉదయం 11 గంటలకు ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేటువంటి సమయంలో కూడా హరీష్ రావు కేవలం 24 గంటల్లో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఈ విచారణ నోటీసులకు ఆయన సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, కోర్టు మెట్లేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా నేను విచారణకు హాజరయ్యాను అంటూనే ఆయన హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. మరి అంత బాధ్యతగా విచారణకు హాజరైనటువంటి హరీష్ రావుకు ఖచ్చితంగా న్యాయ సపోర్ట్ ఉండాలి, న్యాయవాదుల అనుమతి ఉండాలి. న్యాయవాదులను అనుమతించకుండా కేవలం హరీష్ రావును మాత్రమే లోపలికి పంపించారు. ఆయన ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని కేవలం ఒక పోలీసు సిట్ ఎదుట అతను ఒక్కడిని ఏ విధంగా అలో చేస్తారు, కూడా అనుమతించాలి అనేటువంటిది వాళ్ళ వర్షం అనిపిస్తుంది. కొంతమంది కూడా మాట్లాడుతున్నారు, చూద్దాం ఒకసారి.